అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం టోల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్యే అనుచరుల హంగామా. ఎమ్మెల్యే సురేంద్రబాబు కారుని వెయిట్ చేయించారని బీభత్సం సృష్టించారు అనుచరులు. టోల్ ప్లాజాలోని మహిళా సిబ్బంది మేనేజర్పై ఎమ్మెల్యే అనుచరులు వీరంగం వేసేశారు. సీసీ కెమెరాలో దాడి చేస్తోన్న దృశ్యాలు రికార్డయ్యాయి. మహిళా సిబ్బంది జుట్టు పట్టి కొట్టారు కార్యకర్త ఒకరు. మేనేజర్పై కూడా ఓ కార్యకర్త విచక్షణారహితంగా దాడి చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. రేంజ్ రోవర్ కారులో వస్తోన్న ఆయనను టోల్ ప్లాజా సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా ఆపారు. ఎమ్మెల్యేకి టోల్ ప్లాజా దగ్గర ఫ్రీ యాక్సెస్ ఉండొచ్చు, కానీ అది ఎమ్మెల్యే కారో కాదో తెలుసుకునే హక్కు కూడా టోల్ ప్లాజా సిబ్బందికి ఉంటుంది. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించే సమయంలో అనుచరులకు చిర్రెత్తింది. ఎమ్మెల్యే కార్నే ఇంతసేపు టోల్ ప్లాజా దగ్గర ఆపుతారా అంటూ అనుచరులు రెచ్చిపోయారు. ఓవైపు టోల్ ప్లాజా సిబ్బంది కారణం చెబుతున్నా సరే వినకుండా అటాక్కు దిగారు. దాడి చేస్తోన్న ఆ దృశ్యాలు స్క్రీన్పై చూడండి. టోల్ ప్లాజాలో పనిచేస్తోన్న మహిళా సిబ్బందిని ఎలా జుట్టుపట్టి లాగుతున్నాడో ఆ అనుచరుడు. ఇక్కడ చూడండి, టోల్ ప్లాజా మేనేజర్ని చెంపల మీద ఎలా కొడుతున్నారో, కాలుతో ఎలా డొక్కల్లో తన్నుతున్నారో ఆ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతోంది. ఇంత జరుగుతూ ఉంటే కారులో ఉన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు కనీసం కాలు కింద పెట్టలేదు సరికదా. మహిళా సిబ్బందిపై దాడిని ఆయన ఖండించలేదు. మేనేజర్పై అటాక్ను కూడా ఆపిన దాఖలా కనిపించలేదు. ఆ తర్వాత అనుచరుడు అక్కడ టోల్ ప్లాజా యాక్సెస్కున్న ఆ బ్యారికేడ్ని బద్దలు కొట్టి దాన్ని విరగొట్టి పక్కకు పడేసిన దృశ్యాలు కూడా స్క్రీన్పై మీరు చూస్తున్నారు. కార్యకర్తలు కావరంతో దాడి చేసి ఏహి ఎరగినట్టు టోల్ గేట్ను విరగొట్టి వాళ్ళ మానాన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఈ విజువల్స్లో ఈ దృశ్యాలన్నీ కూడా ఎంత సుస్పష్టంగా కనిపిస్తున్నాయో చూడొచ్చు. విచక్షణారహితంగా మేనేజర్ని జుట్టు పట్టి ఒకరు పట్టుకుంటే మరొకరు ఇష్టానుసారంగా లెంపలు వాయించి కాళ్లతోటి డొక్కల్లో తన్ని, అలాగే ఓ పెద్ద కర్ర తీసి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. మహిళా సిబ్బంది అని చూడకుండా ఆడకూతురుని అలా జుట్టు పట్టి లాగుతోన్న అనుచరులను కూడా చూస్తున్నాము. ఇంత దాడి జరిగితే టోల్ ప్లాజా వాళ్ళు ఫిర్యాదు చేసుంటారా లేదా? కార్యకర్తలపై కేసు నమోదు అయి ఉంటుందా లేదా? ఆ తర్వాత పరిణామాలు ఏమిటి? వీటికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నారు. రాజుని అడిగి వివరాలు తెలుసుకుందాం. రాజు, టోల్ ప్లాజా దగ్గర జరిగిన దాడిపై ఏమైనా కేసు నమోదైందా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే పోలీసులు చెప్తున్నది ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫిర్యాదు రాలేదు, ఎలాంటి కేసు నమోదు కాలేదని వాల్మీకిపురం సిఐ అయితే ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేనే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరైతే దెబ్బలు తిన్నారో ఈ టోల్ ప్లాజా సిబ్బందే వాళ్లకు తిరిగి క్షమాపణ చెప్పి తిరిగి పంపినట్టుగా తెలుస్తోంది. అయితే దీన్ని పోలీసులు స్పష్టం చేయకపోయినా ఫిర్యాదు మాత్రం రాలేదు, కేసు నమోదు చేయలేదు మాత్రమే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే ఇంత జరుగుతున్నా వాహనం దిగి
అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, వారించే ప్రయత్నం చేయలేదు అన్నదే ప్రధానంగా ఇక్కడ చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన తిరుగు ప్రయాణంలో అనంతపూర్కు వెళ్తుండగా ముందు ఆయన వాహనం వెళ్తుంది, ఆ తర్వాత వెనకల గన్మెను ఇతర వాహనాలు ఆయన ఫాలో అవుతున్న పరిస్థితుల్లో కొద్దిగా ఆలస్యమైంది ఆ వాహనాన్ని రీచ్ చేసుకోవడానికి. అయితే అప్పటికే వెళ్ళినటువంటి వాహనాన్ని ఏదైతే టోల్ ప్లాజా సిబ్బందికి ఇది ఎమ్మెల్యే వాహనం అని చెప్పే ప్రయత్నంలో ఆ ఎమ్మెల్యే వాహనానికి ఎక్కడ స్టిక్కర్ కానీ లేదంటే లోపల గన్మెన్ కానీ ఎవరో లేకపోవడము, ఎమ్మెల్యేనే తాను ఎమ్మెల్యే అని చెప్పుకునే పరిస్థితి రావడంతోనే కొద్దిగా ఆలస్యమైంది. సిబ్బంది అవునా కాదా తెలుసుకునే ప్రయత్నంలోనే జరిగినటువంటి ఈ గ్యాప్ పీరియడ్లోనే ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ప్రైవేట్ గన్మెన్ అట్లాగే ఒక బౌన్సర్గా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు దాడి చేసినట్టుగా ఇప్పటికే సీసీ ఫుటేజ్లో స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళు దాడి చేయడానికి ప్రధాన కారణము ఎమ్మెల్యేని ఆపారు, ఎందుకు ఆపారు అనేదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సర్ప్రైజింగ్గా ఉంది మీరు చెప్పేది. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి విజువల్స్ ఇంత సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటే కేసు నమోదు చేయలేదు అంటున్నారు. అసలు మాకు ఫిర్యాదే రాలేదని వాల్మీకిపురం పోలీసులు చెప్తున్నారని అంటున్నారు. టోల్ ప్లాజా సిబ్బందిపైనే అధికారాన్ని ప్రయోగించారు కార్యకర్తలు, అంత స్పష్టంగా కనిపిస్తుంది. రివర్స్లో ఎమ్మెల్యేకి అనుచరులకే బాధితులు నోటి నుంచి సారీ చెప్పించారా, లేకపోతే అసలు ఎందుకు నమోదు కాలేదు, ఘటనపై మాట్లాడేందుకు ఎందుకు వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా టోల్ ప్లాజా సిబ్బంది? ఇంత క్లియర్ ఎవిడెన్సెస్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అసలు నిజానికి కంప్లైంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. విషయం పోలీసుల దాకా వస్తే సుమోటోగా కూడా దీన్ని తీసుకోవచ్చు, వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. కేసు ఎందుకు లేదు? అంటే భయం అయితే ఉంది. ఆ భయం కేవలం ఉద్యోగం పోతుందన్న భయమే ఇప్పుడు సిబ్బందిలో ఉంది. టోల్ ప్లాజా యాజమాన్యం ఏదైతే చెప్పిందో చెప్పినట్టుగానే వాళ్ళు తమపై ఎలాంటి దాడి జరగలేదు అనే ప్రయత్నం అయితే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అయితే దాడి విజువల్స్ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసింది కూడా టోల్ ప్లాజా సిబ్బంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే లైన్లోకి వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ లేదంటే అధికారులు కానీ లేదంటే టోల్ ప్లాజా యాజమాన్యము ఒత్తిడి తీసుకొని వచ్చి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వద్దు అని చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఎవరైతే దెబ్బలు తినమంటే బాధిత మహిళ కానీ లేదంటే మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ తమకు ఉద్యోగం ముఖ్యము, ఈ గొడవ ఇంతటితో ఆపేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై యాజమాన్యము వెనక్కి రాలేదు, వాళ్ళకి అండగా నిలబడలేదు అన్న విషయం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతూనే రాజు, మరి ఎమ్మెల్యే ఎందుకు ఈ ఘటనపై రియాక్ట్ అవ్వలేదు? ఆయన రెండు ఈక్వేషన్స్ ఉంటాయి. ఒకటి, ఆయన కారులో కూర్చుని ఏదైనా ధ్యాసలో ఉండుంటే దీన్ని పట్టించుకోకుండా జరిగుంటే దట్స్ డిఫరెంట్ కేస్. కానీ ఆయన చూసి కూడా ఈ ఘటనని ఏమీ చూడనట్టుగా ఊరుకున్నారు అంటే అది కరెక్ట్ కాదు కదా. వెళ్ళిందేమో తిరుమల శ్రీవారి దర్శనానికి, తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే ఆడకూతురుని జుట్టు పట్టి అలా కొడుతూ ఉంటే, ఓ మనిషిని డొక్కల్లో కాలుతో తన్నుతూ ఉంటే ఎమ్మెల్యే కిందకి దిగి అనుచరులను ఆపాలి కదా. ఎమ్మెల్యే ఈ పని చేయకపోయినా ఎమ్మెల్యే అనుచరులు చేసినా సరే అది ఎమ్మెల్యేకే చెడ్డ పేరు కదా. ఈ విషయం ఆయన దృష్టికి రాలేదా? చూసి చూడనట్టు ఊరుకున్నారా? కావాలని వాళ్ళని ఏమన్నా ఎంకరేజ్ చేసి వెళ్ళి వాళ్ళని ఓ చూపు చూడండి అని చెప్పారా? ఎమ్మెల్యే దీని గురించి ఏం మాట్లాడలేదు ఇంతవరకు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఏది మాట్లాడకపోయినా ఎమ్మెల్యే దీన్ని సమర్థించుకునే విధంగానే తనకు ఆలస్యం జరిగిన విషయాన్ని చెప్పాడే తప్ప ఇది మొత్తం ఘటన జరిగిందంతా కూడా అతను కారులో ఉన్నప్పుడు అతని కళ్ళెదుటే జరిగింది. కళ్ళెదుటే దాదాపుగా ఒక 10-15 నిమిషాల వరకు కూడా వాహనాన్ని ఆపిన సమయంలో ఏదైతే టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి జరిగిందంతా కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే వాహనంలో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సిబ్బంది అతను అనుచరులే వచ్చి దాడి చేసిన సమయంలో పూర్తిగా మనం చూస్తే సీసీ ఫుటేజ్లో కూడా ఏదైతే వాహనం వెళ్లకుండా ఉన్నటువంటి బ్యారికేడ్ను కూడా పూర్తిగా ఇరిచేసి దానితో కూడా దాడి చేసే ప్రయత్నము ఆ అనుచరులు బౌన్సర్లు చేశారంటే ఇదంతా కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే లేదంటే ఎమ్మెల్యే కళ్ళెదుటే జరిగినటువంటి ఘటన. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ వారించే ప్రయత్నం కానీ చేయకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్న నేపథ్యంలోనే మరోవైపు ఎమ్మెల్యే కూడా ఒక ప్రముఖ కాంట్రాక్టరు, ఇలాంటి రోడ్లు అనేక నిర్మాణాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి టోల్ గేట్లు ఇలాంటి టోల్ ప్లాజాలు ఏ రకంగా పనిచేస్తాయి అన్నది కూడా పూర్తిగా నిబంధనలు తెలిసిన వ్యక్తే కానీ ఆయన మాట్లాడకపోవడము ఆయన వారించే ప్రయత్నం చేయకపోవడమే విమర్శలకు
దారికి తీస్తుంది. మరి చూడాలి, ఎమ్మెల్యే ఈ విజువల్స్ ప్లే అయిన తర్వాత ఏదైనా మీడియా ముందుకి వచ్చి మాట్లాడి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే పోలీసులు సుమోటోగా ఈ కేసును నమోదు చేసే అవకాశం ఉందా మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.